వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా పల్లీల చట్నీ పౌడర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పల్లీల చట్నీ పౌడరు చాలా ఈజీ అండి. అలాగే మనం దోశల్లోకి, ఇడ్లీలోకి వేరుశనగ పప్పుతోనూ, పుట్నాల పప్పులతోనూ చట్నీ చేస్తాం కదా. అలా చేయకపోయినా ఈ చట్నీ పౌడర్ చేసుకుంటే మనం అప్పటికప్పుడు చట్నీ చేయకపోయినా సరే ఈ పౌడర్తో చట్నీ చేసేసుకోవచ్చు. ఈ పౌడరు 20 నుంచి 30 రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఇలా గిన్నెలో తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు మనం చట్నీ చేయకపోయినా ఇడ్లీలు, దోశలు వేసినప్పుడు ఈ ఇన్స్టెంట్ పౌడర్ మనం ఇంట్లో ఉంటే ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని చట్నీ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పీనట్ చట్నీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆ పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఒక కప్పు పీనట్, ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి. ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు పల్లీలు బాగా ఫ్రై అవుతాయండి, పచ్చివాసన పోయేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇవి ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి. ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాం కదా, అలాగే ఒక కప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఈ రెండు ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం చేసేది ఇన్స్టెంట్ చట్నీ కదా, అన్నీ ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడు మనకి ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతాయి. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేయండి. అలాగే 10 నుంచి 12 ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేయాలి. అలాగే దీనిలోకి 10 నుంచి 12 రెబ్బలు ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయండి. ఇలా పైన పొట్టు అంతా తీసేయాలండి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు, యాడ్ చేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఎండు మిరపకాయలు, ఈ కరివేపాకు కూడా వేగుతాయండి, ఫ్రై అయిపోతాయి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు క్రిస్పీగా తయారైపోయిందండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారనివ్వాలి కదా, అందుకే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని తిరగమాత వేసుకుందాం. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కాస్త కరివేపాకు,
అలాగే 4 ఎండుమిర్చీలు ఇలా పీసెస్ చేసి వేసుకోవాలండి. ఇలా తిరుగుమాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా పూర్తిగా చల్లనివ్వాలి. ఆ తిరుగుమాత పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు దీంట్లో సాల్ట్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్ పీనట్ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక తిరుగుమాత వేసుకున్నాం కదా, ఆ తిరుగుమాత వేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసేసుకున్నాం కదండి. అంతే, ఇన్స్టెంట్ పల్లీల చట్నీ పౌడర్ రెడీ అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.